ఉమ్. తర్వాత అందులో మిగిలినవే పరస్మై పదం అని చెప్పడానికి సూత్రం ఏంటిది? తంగానావాత్మనే ఆ పదం. తంగానౌ శేషాత్ కర్తరి పరస్మై వాత్మనే పదం. పదం. వినండి, నా ప్రశ్న ఏంటి? ఆ, అందులో ఉన్నవే పరస్మై పదం అని చెప్పడానికి. ఇందులో ఉన్నవి పరస్మై పదం చెప్పడానికి. శేషాత్ కర్తరి పరస్మై పదం. అందులో ఉన్నవి కొన్ని మాత్రమే పరస్మై పదం అని చెప్పడానికి ఏంటిది? శేషాత్ శేషాత్ కర్తరి పరస్మై కర్తరి పదం. పరస్మై పదం. ఆ, సో మళ్ళీ కొన్ని మాత్రమే అన్నారు, ఇంకా కొన్ని ఏం చేశారు? ఆత్మనే పదం. ఆత్మనే పదం. కాదు, ఆత్మనే పదం చేసిండ్రు. ఏం చేసిండ్రు? ఆత్మనే పదం. ఆత్మనే పదం చేసిండ్రు. దానికి సూత్రం ఎలా చెప్పారు? తంగానావాత్మనే పదం. పదం. ఓకే. ఇంకా ఇప్పుడు అది అదేంటి నిచ్చు ప్రత్యయం అనేది ఏం ప్రత్యయం? ఎలాంటి ప్రత్యయము? ఏ పది? అనేది పదిలో పదిలో చూసుకున్నటువంటి ప్రత్యయం ఎలాంటి ప్రత్యయం? పదిలో ఉన్నటువంటి శబ్దాలతో ఏం ప్రత్యయం అది? ఆత్మనే పదం. కాదు, నిచ్ అనేది ఏంటండి నాకు అర్థం కాలేదు. సరేలే, ఆ ప్రశ్న కరెక్ట్ గా లేదు. నేను అడిగిన ప్రశ్ననే కరెక్ట్ లేదు. ఓకే ఓకే ఓకే. ఓకే నో ఓకే. సో ఇప్పుడు మనకి నిచ్చు ప్రత్యయం ఉంది కదా, అది ఎలాంటి ప్రత్యయము? నిచ్ అనేది స్వార్థంలో స్వార్థంలో విధించేది కదా. స్వార్థంలో వచ్చినటువంటి ప్రత్యయం. స్వార్థములో ఉన్న ప్రత్యయం. ఇంకా ఇంకా వేరే వాళ్ళతో చేయించేటప్పుడు వేరే వాళ్ళతో చేయించడం. అది ప్రేరణార్థంలో కూడా వాడతారు. అది కాదు, కాదు. ప్రేరణార్థకం. ఒక్క నిమిషం ఆగండి. నిచ్ అనేది స్వార్థ ప్రత్యయం అన్నారు. ఓకే, స్వార్థ ప్రత్యయం అన్నారు. ఇంకా అంటే ప్రేరణార్థ ప్రత్యయం కూడా. ప్రత్యయానికి ఒక్క నిమిషం, అర్థం లేదు. ఒక్క నిమిషం. స్వార్థ ప్రత్యయం అంటే ఏంటిది? తను చేయడం. వాడే ప్రత్యయము. దేనికి అతనే చేయటం. దేనికి వాడతాం? ఎక్కడ వాడతాం అది? చురాది గణంలో. చురాది గణ ప్రత్యయం, అవునా? వాడు అనే అర్థంలో వాడతాము. ఇక్కడ ఇంకా ఇక్కడ వేరే వాళ్ళతో చేయించడం అనే అర్థంలో వాడతాం. వేరే వాళ్ళతో చేయించడం. ఇంకా అది ఎలాంటి ప్రత్యయం అంటే ఇంకేమేమి చెప్తారు? స్వార్థము వేరే వాళ్ళతో చేయించడం రెండే అని అనుకుంటున్నాను నేను. చురాది గణంలో కూడా వేరే వాళ్ళతో చేపించేటప్పుడు నిచ్చి వాడతాం. ఇంకా అది ఎలాంటి ప్రత్యయం అంటే ఇంకా ప్రత్యయాన్ని ప్రత్యయంకి పేర్లు ఉన్నాయి కదా, ఇంకేం పేర్లు? ప్రేరణ అయిపోయింది కదండి, ఇంకో పేర్లు చెప్పండి. దానికి ప్రత్యయానికి పేర్లు ఉన్నాయా? ప్రత్యయాలు ఏమేమి రకాలు ఉన్నాయి? ఇది ఆగమంగా వస్తుంది. వికరణ ప్రత్యయం అలా పేర్లు ఉన్నాయి కదా, అలా పేర్లు చెప్పండి. వికరణ ప్రత్యయం సనాది ప్రత్యయాలు, తింగ్ ప్రత్యయాలు, తర్వాత సుప్పు ప్రత్యయాలు, తర్వాత స్త్రీ ప్రత్యయాలు. బేసిక్ అందులో ఏదో కూడా తగులుతలేదు కదా. అదే కదా, బేసిక్ ది మర్చిపోయిండ్రు. చెప్పండి. ఇంకా స్తబ్దన సాతోటి వస్తుంది, గుర్తొస్తలేదు. మీరు చురాది గణంది రూపసిద్ధి చేశారు కదా ఇప్పుడు, ఒకటి ధాతువుని. ఓహో అదే, చురాదిభ్యో నిచ్ అదే కాదండి. దాంట్లో ఏమేమి అర్థమైంది అక్కడ? నిచ్ ద్వారా మీకు అది ఏ ప్రత్యయం అని అర్థమైంది అక్కడ? అది సార్వధాతుకమని అర్థమైంది. స్వార్థంలో వాడుతున్న ప్రత్యయం అని అర్థమైంది. చెప్పేది ఇది సార్వధాతుక ప్రత్యయము, ఆర్ధధాతుక ప్రత్యయము. అదే అదే ఇలాంటి ప్రత్యయం. ఆర్ధధాతుక ప్రత్యయం, ఆర్ధధాతుక ప్రత్యయం. ఉత్తమం. ఇంకా వచ్చామండి మొత్తానికి. అదే కదా. ఇంకా ఆర్ధధాతుక ప్రత్యయం ఒక సూత్రంలో వచ్చింది. 4-5 సూత్రాలు చెప్పుకున్నాం ఇందులో. దాంట్లో ఇంకొకటి అన్నాం పేరు, అదేంటిది? అది ఏమొచ్చింది అందులో? ఆర్ధాత్కానికి ఇది పుగంతలకు పద్ధతి. అది కాదు. ఈ ప్రత్యయానికి పేరేంటి అని అడిగాను నేను. ప్రత్యయానికి
ప్రత్యయం పేరా? ఓకే. నెత్తైన ప్రత్యయం ఇంకా అది కాదు, మీరు నీరసంగా చెప్పారు. అర్థం లేని ప్రత్యయం. చిరాది ఇంకా దీనికి అవి అయిపోయినాయి కదా. ఇంకా చిరాది ఇంకా అందులోనే ఉంది. 5 సూత్రాలు ఉన్నాయి కదా, ఇప్పుడు చెప్పించాను కదా, స్టార్టింగ్ లోనే చెప్పించాను 5 సూత్రాలు అందులోనే ఉంది. అర్థం లేని ప్రత్యయం అమ్మా. ఇప్పుడు కాదు ఇది. చూడండి. కాదు, ఒకటి చురాది గణంలో వచ్చేది సత్యాపపాష ఆ సూత్రం చేత చురాది గణానికి నిత్య ప్రత్యయం వస్తుందని చెప్పుకున్నాము. అసిత్ ఏదో వచ్చింది కదా. సూపర్ అమ్మా, సూపర్. ఏంటిది అది? అషిత్. ఆదేశ ఆదేశ ఉపదేశే స్థితి. అవునా? సూపర్ అమ్మా. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్పుకున్నాము? అదొక ఆర్ధధాతుక ప్రత్యయము అషిత్ అన్నాము. అవునా? అషిత్ అంటే ఏంటిది? షిత్ కానిది అంటే ఏమర్థమైంది? సార్వధాతుకము కానిది. అర్థమైందా? సార్వధాతుకం కానిది కాబట్టి ఇది ఆర్ధధాతుకమైంది. అర్థమైందా? ఆర్ధాతుక ప్రత్యయం రాసిన వెంటనే ఇది కూడా రాసేయాలి. నేను చెప్పాను కదా మీకు, సూత్రాలు 5 సూత్రాలలో వచ్చింది అన్నాను. నుంచి చెప్పాలి. ఓకే. సో నిత్య ప్రత్యయం ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ఇక్కడ చురాదిగణంలో మనం చేస్తున్నప్పుడు నిత్యు గురించి అడుగుతుంటే ఏం చెప్తారు? చురాదిగణ ప్రత్యయము. ఓకే. తర్వాత స్వార్థంలోనే చురాది. స్వార్థము, పరార్థము, ఆర్ధధాతుకము ఇదంతా చెప్పారు. నిత్య ప్రత్యయము చురాదిగణం చేస్తున్నప్పుడు అంటే, ప్రశ్న మంచి వినండి. చురాదిగణంలో చేస్తున్నప్పుడు అంటే ఏం చెప్తారు? స్వార్థము చురాదిగణం. తర్వాత అది ఆర్ధధాతుక ప్రత్యయము. తర్వాత అషిత్. అషిత్ ఎందుకు వచ్చింది? రెండోది ఏమన్నారు? రెండోది ఏం రాశారు అక్కడ? వేరే వాళ్ళతోని చేయించేప్పుడు అని అన్నారు. అది అవసరం లేదు కదా, నేను చురాది గణం అని చెప్తున్నాను, వేరే వాళ్ళతో చేయించేది అని చెప్పలేదు కదా. సో అట్లా సో ఇది ఆర్ధధాతుక ప్రత్యయము అషిత్. చురాది గణానికే జస్ట్ అడుగుతున్నప్పుడు ఇంతే చెప్పాలి. నిత్య ప్రత్యయం ఎక్కడెక్కడ వస్తుంది అంటే అప్పుడు వస్తుంది. అది అదనమాట. ఓకేనా? ప్రశ్నలు కొంచెం మంచిగా అర్థం చేసుకోండి. అది ఉత్తమం. ఓకే, మీరేదో సెంటెన్స్ చెప్తానన్నారు, చెప్పండి మన ముని గారు. అయ్యో ఏంటండి శబ్దాలు ఎక్కడి నుంచో వస్తున్నాయి, కొంచెం అది తీసేరా. చోరహ ధనాగారే ధనం చోరేతి. తెలుగులో చెప్పండి అమ్మా ఫస్ట్ మీరు. దొంగ ధనాగారం నుంచి దొంగతనం చేస్తున్నాడు ధనాన్ని. రాద్దాం. దొంగ ధనాగారము నుంచి ఏమన్నారు? ధనము దొంగిలిస్తున్నాడు. ధనమును, ఇది స్వార్థంలోనే కదా. ఒక్క నిమిషం. దొంగలిస్తున్నాడు. మీరే చెప్పండి, స్వార్థమైన కదా. ఎవరు దొంగలించేది? ఎవరు ఇక్కడ? దొంగ వాడి కోసమని. కాబట్టి అదేంటిది? స్వార్థమా లేకపోతే స్వార్థమే. ఓకే. ఓకే, ఇప్పుడు చెప్పండి దాన్ని. దొంగ ఏమనాలి? చోరహ. చోరహ. ధనాగారము నుండి. కోశాగారం అనుకున్నారు. ధనాగారం అక్కడ ఏముంది? నుండి. ధనాగారాత్. ధనాన్ చోరేతి. ధనాన్ని కర్మ అదేమంటారు? కర్మకారకం కదా మునిగారు. ధనం చోరేతి. కారకాలంటే మీరే హెడ్ బాస్. ధనం చోరేతి. ఓకే, ఉత్తమం. సరే, ఇది ప్రేరణార్థంలో ఇది చెప్పొచ్చా అండి? కృష్ణుడు నవనీతంను దొంగలించేటట్టు చేస్తున్నాడు. చెప్పచ్చు, కానీ ఇప్పుడు అవి తీసుకురాకండి. అంతే చెప్పచ్చు. ఓకే, సరే. ఇప్పుడు ఇంకొకటి ఏం చేస్తాము? ఇప్పుడు మనము అజంత ధాతువులు ఏం చేస్తున్నాం ఇక్కడ? అకారం, జస్ట్ అకారం. అజంత ధాతువులు అంటే కొంచెం ఎక్కువ చాప్టర్ అయిపోతుంది. సో జస్ట్ అకారం ఏంటి? ఇప్పుడు
ఏం చేస్తున్నాం ఇప్పుడు మనము? అకారము అంతములో ఉండడం. ఓకే, దాన్ని ఏమంటాము? జంత. అజంత కాదు, అకారం. అజంత అజంత అరే ఏమన్నా నేను అకారం. ఇప్పుడు అకారం అకారం అంటే అజంతం ఎందుకు అవుతుంది? ఇది అజంతం అంటే ఏంటి? అజంతం అంటే అన్ని అచ్చులు వస్తాయండి మునిగారు. మరి నేను ఇక్కడ ఏం చెప్తున్నాను? అకారం అజంతం అంటే అంతంలో. అంతేంటి? అంతం. అదొకటే ఉండాలి. అదంతం. అదంతం ఉత్తమం. అదంతమా? ఓకే. ఉన్న ధాతువులు ఎన్నున్నాయి ఇవి చురాదిగరంలో? 100 ఉన్నాయమ్మా. 97. ఎన్నున్నాయి? అకారం 97. ఒకటి నేర్చుకుంటే 97 వచ్చేసినట్టేగా. అంతే. ఓకేనా? అబ్బా. సో కాబట్టి నేను ఒక్కటే చెప్తాను, మిగతా అన్ని మీరే చెప్పాలి. ఓకే, టక 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 చెప్పేస్తాం. చెప్పేసేయాలి. అకారాంతం అకారం అంతములో ఉన్న ధాతువులు దాన్ని ఏమంటాము? అదంతం. ఏమంటాము? అదంత అదంతం. ధాతువులు. అదంతం. అదంత ధాతువులు. అదంత ధాతు. బ్రాకెట్ లో రాసుకోండి, అదంత ధాతువులు అని. దాన్ని ఏమంటాము? అదంత ధాతువులు. అదంత ధాతవః. నేను ఎన్నున్నాయి? ఒక ప్రశ్న అడుగుతాను అందరినీ నా ఆఖర్లో శాంతి మంత్రం చెప్పినాక. యా. సో ఓకే, ఓకే. ఇప్పటి నుండి టెన్షన్ అవుతుంది. అది ఓకే రాసుకోండి. ఇప్పుడు మనకి ఒకటి చేస్తున్నాము, ఒక ధాతువు. ఆ, ఆ, కథ. అదంత కథ అంటే ఏంటిది? చెప్పడం. కథయతు అంటాం, చెప్పు అని అంటాం అన్నమాట. వద అన్న కథయతు అన్న సేమ్ ఒకటే అన్నమాట. వాక్య ప్రబంధే. ఓకే, సో దీనికి ఏంటిది? కథ అనే ధాతువు. మనం ఫస్ట్ ధాతువు ఒకటి చేస్తున్నాము, కథ. నెంబర్లు వేసుకోవాలమ్మా వీటికి, 1, 2 అట్లా రాసుకోండి. యా. వాక్య ప్రబంధే. ఒక రూపసిద్ధి చేస్తాము, తర్వాత అన్ని ధాతువులు 97 ధాతువులు మనం మూలార్థాలతోని చూస్తాము. ఓకేనా? తెలుగులో రాసి, సంస్కృతంలో రాసి, రాసేసి దాని పక్కన రూపం రాసుకోండి మీరు. అది ఎట్లా వస్తుందో మీకు టకటక చెప్పడం వచ్చేస్తుంది కాబట్టి అప్పటికి చెప్తూ రాయండి. ఓకేనా? ఓకే. అంటే ఏంటి? చెప్పడము. కానీ కథ అంటే చెప్పటమే అనుకున్నాం, కానీ దీనికి ఎంత పేరుంది ఏంటి? కథ ఇదేంటి? వాక్య ప్రబంధే అని సంస్కృతంలో. అవునండి. సో అంటే ఏంటి? మన వాక్యం. తెలుగులో తేలిగ్గా చెప్పుకుంటాం మనం. ఓకే, అదే రాయండి అక్కడ. చెప్పడము, తర్వాత వాక్యం చెప్పడము, అవునా? వ్యాఖ్యానం చేయడము. ఇక్కడ ఏం రాస్తారు? చెప్పటము. చెప్పడం, వ్యాఖ్యానం చేయడం. వ్యాఖ్యానం చేయడం అంటే ఏంటిది? ఉపన్యాసం చేయడం. డీటెయిల్డ్ గా చెప్పటాన్ని వ్యాఖ్యానం చేయటం అంటారు. అది ఈకా కాదమ్మా, వ్యాఖ్యానానికి మహాప్రాణం. విశదీకరించి చెప్పడం. అవునమ్మా. అమ్మా ఇది మహాప్రాణం రాయాలి, కకారం. వ్యాఖ్యానం. వ్యాఖ్యానము. అవును, మహాప్రాణమే వస్తుంది వ్యాఖ్యానం. అవునమ్మా. వ్యాఖ్యానం. యనమ్మ ఎందుకు వచ్చింది ఇక్కడ? ఉత్తరాయణం దక్షిణాయనం. అదే వ్యాఖ్యానం చేయడం. ఓకేనా? తర్వాత ఏంటిది? అదే నారేట్ చేయడం అంటే ఏమంటామండి? నారేషన్, చెప్పడం. అంతే కదా? అంతే. ఇదన్నమాట. వ్యాఖ్యానం చేయడం. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది? దీంట్లో ఇక్కడ పైన టైటిల్లోనే ఏం రాస్తారు? ఆలోపం అని రాయండి. ఇక్కడ ఏం చేస్తారు? అకారాంత ధాతువులు ఏమవుతుంది? ఆలోపం అవుతుంది. ఏమవుతుంది ఇక్కడ? లోపం. లోపం. ఓకేనా? దానికి ఏమైనా సూత్రం ఉందా ఆలోపం జరగటానికి? చెప్పండి. అని ఏమంటాం? అదంతం. 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 అదర్శనం లోప. ఒక్క నిమిషం ఆగండి. ఆని మనం ఎలా చెప్తాము? అకారం. అత్. ఉత్తమం. అత్. అత్తుని ఇంకా ఏమంటాం? దాన్ని
అది లోపిస్తుంది అన్నప్పుడు ఏమంటాం దానికి? షష్ఠిలో ఎట్లా వస్తుంది? అతః అతః అతహ అని ఏమంటాము? గుణ షష్ఠి అతహ అని ఏమంటాం? లోపః విసర్గని ఏమంటాం? విసర్గన ఊ అవుతుంది. ఊ నుంచి ఓ ఊ, అవుతుంది. ఊ, ఊ. తో అతో 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 లోపః. అంతే. అర్థమైందా? ఓ ఉమ్, సూపర్. అది సూపర్. ఓకే. రాసుకోండి. ఉమ్, 6, 4, బాగుందమ్మా. 48. ఉమ్, సో ఇప్పుడు చూడండి ఉమ్. ఎంత సంతోషం ఉంటది మనమే చెప్పేస్తే ఇట్లా. చాలా బాగుంటది. 6, ఇంక ఇది 4 మర్చిపోం, ఇది ఇంకా మర్చిపోం, మనం సొంతంగా చెప్పాం కాబట్టి. అదే 6, 4, 48. ఏమైతుంది? అకారము ఆ లోపిస్తుంది. లోపం. దీనికి నిమిత్తాలు ఏం లేవు, అది లోపం అవ్వాలంటే కండిషన్లు అవన్నీ ఉంటాయి కదా. ఉంటాయి కదా నిమిత్తాలు. ఉమ్, ఆ. మరి అవి కూడా చెప్పాలి కదా. ఇది ఏమున్నది? మనం ఇప్పటిదాకా నిచ్చు గురించి ఏం చెప్పుకున్నాము? అది ఎలాంటి ప్రత్యయం అని చెప్పుకున్నాము? అదంత ప్రత్యయం. ఆహా. ఉమ్, నిత్య ఏం ప్రత్యయం ప్రత్యయం? ఇప్పుడు నువ్వు నిత్య. స్వార్థంలో వస్తుంది నిత్య వస్తుంది అని అనుకున్నాం. ఒక్క నిమిషం ఆగండి. అది నిత్ ఒక్క నిమిషం ఆగండి. నేను ఇప్పుడు 4 రాసినాను అక్కడ. ఆర్ధధాతుక ఆర్ధధాతుక అసిత్ ప్రత్యయం ఒకటి, అన్నమాట. అసిత్ అంతే. ఒకటి. ఆర్ధధాతుక ప్రత్యయము అషిత్ ఉన్నప్పుడు. అర్థమేనా? ఉమ్, అప్పుడు ఏమైతుంది? ఆకారానికి లోపం అవుతుంది. ఆర్ధధాతుక ప్రత్యయం ఉన్నప్పుడు లోపం అవుతుంది. ఓకే. అక్కడ అసిత్ కూడా రాసుకోవాలా, అది అవసరం అషిత్ లేదు. అవసరం లేదు. అషిత్తో ఆర్ధధాతుక ప్రత్యయం ఉన్నప్పుడు లోపం అవుతుంది. ఓకే. ఓకే. అయితే వినండి. ఇప్పుడు మనం చేసేది ఆర్ధధాతుక ప్రత్యయమేనా? అవును. అవును. సో ఇప్పుడు కథలో ఏమైనా మనకి ఇత్తు సంజలు కనిపిస్తున్నాయా? కనబడుతుంది. లేదు. ఎక్కడ ఏం కనిపిస్తుంది? ఆ. ఏమీ లేదు. లేవు లేవు లేవు. సో కాబట్టి ఏమైంది? అది కథ అలాగే ఉండింది. అవునా? తర్వాత ఇప్పుడు మనకి ఏమొస్తుంది? నిత్తి రావాలి. ఎందుకు? ఇది చురాది గణం కాబట్టి. ఏం గణం అది? కథ అనేది చురాది గణం. పైన రాసుకున్నారు కదా టైటిల్ అంతా చురాది గణానికి సంబంధించి మనం చేస్తున్నాం ఇక్కడ. అవును. తర్వాత ఇక్కడ నిత్య అనేది ఇప్పుడు ఇది ఏం ప్రత్యయం? ఇది ఆర్ధాతుక ప్రత్యయం. కాబట్టి ఏం కావాలి? ఆ లోపం కావాలి. ఎక్కడున్న ఆ లోపం కావాలి? ధాతు ముందు అసలు ప్రత్యయం రాగానే అనుబంధ లోపం చేయాలి కదా. చెయ్యండి. మరి ఏమున్నాయి చేయడానికి? ఈ వస్తుంది. ఫస్ట్ అదేంటో చూడండి. ఫస్ట్ ఏంటిది? అది ఆర్ధధాతుక ప్రత్యయం. అది వచ్చిన తర్వాత పేరు కూడా తెలియాలి కదా. ఆర్ధాతుక ప్రత్యయం. ఆర్ధధాతుక ప్రత్యయం. ఇప్పుడు లోపాలు చేస్తాం అన్నిట్లో నుంచి. కథలో ఏమైపోయింది? అది కథ అలాగే ఉంటది. ఏంటి అలాగే? అది ఆ లోపం అతో అవుతుంది. లోప ప్రకారం ఆకారం లోపం అవుతుంది. ఇప్పుడు ఏమైంది? నిచ్చులో కత్ అవుతుందా? ఇప్పుడు నిచ్చులో ఏమైంది? కతి. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మీరేం రాయొద్దు, వినండి జస్ట్. ఇప్పుడు కథ ఈ ఉంది, అవునా? ఇప్పుడు అది ఏమైతుంది? ఆకారం తర్వాత ఈ ఉంది. అప్పుడు అది ఏం కావాలి? ఆ గుణం అవుతుంది. గుణం ఏమయ్యేది? అది కథే అయ్యేది. అప్పుడు రూపం అంతా చాలా పొరపాటు అయ్యేది. అర్థమైందా? దాన్ని ఏదో అంటారు కదా, వికృత రూపం ఏదో అంటారు. వికృత రూపం కాదు, అదే రూపం వస్తుంది. కానీ కూడా వికృత పద్ధతిలో మనం చేస్తున్నట్టు. వికృత పద్ధతి. ఫుడ్ చేస్తున్నాము. ఆ ఫుడ్ చేస్తున్నప్పుడు దాంట్లో ఆ గిన్నెలో ఏవేవో పదార్థాలు ఉన్నాయి. ఓకే. ఆ పదార్థాలు అంటుకున్నవి ఉన్నాయి. అదే గిన్నెలో అన్ని చేస్తున్నాం, అదే చేస్తున్నాం. ఇప్పుడు మనం ఆలు కర్రీ చేయాలనుకోండి. సో ఇప్పుడు ఆలు కర్రీ చేసుకుంటే ఏంటిది? ఆ పాత్రలో అంత పాతది అట్లాగే ఉంది. ఓకే. సో సిద్ధమైంది ఆలు కర్రీనే. కానీ అక్కడ లోపల ఉన్నది ఎవరికి తెలుసు? నీకు అంటే నాకు, భగవంతునికి తెలుసు. అవునా? కానీ సిద్ధమైంది ఆలు కర్రీనే. కానీ అక్కడ పొరపాటు జరిగిందా లేదా? జరిగింది. అన్నమాట. ఆ పొరపాటే ఇక్కడ జరగద్దు. సో ఇప్పుడు మనం కథ రాసినా కూడా అంతే రూపం వస్తుంది. ఓకే. వచ్చిన తర్వాత సో కానీ చేసే పద్ధతిలో పొరపాటు జరిగింది, అలా జరగొద్దు. అర్థమైనా? క్రూడ్ రిలీజియస్ అంటున్నారు. ఏంటి? క్రూడ్ రైట్ ప్లేస్. యా కరెక్ట్. సో అదనమాట.
సో కథ్, అందుకని కథ్ చేయాలన్నమాట. అక్కడ ఏమన్నారు మాకు అర్థం కాలేదమ్మా, అనంత్ గారు ఏం చెప్పారు? మళ్ళీ మళ్ళీ చెప్పమనండి. ఒకటి క్రూడ్ అండి, ఒకటి క్రూడ్ మెథడ్, ఒకటి రిలీజియస్ ఉమ్. మెథడ్. రిలీజియస్ మెథడ్, ఓహో, రైచియస్ అదే రిలీజియస్ 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 అన్నారా? ఓకే, రిలీజియస్ అయినా రైచియస్ అయినా సరైన ఒకటే పద్ధతి. లాగా. రిలీజియస్ అంటే దానికి సంబంధించింది కానీ వస్తుంది, ఏ పని చేసినా క్రూడ్ పనికిరాదు. పనికిరాదు అదనమాట. ఉమ్, ఓకే, ఉమ్. సో ఇప్పుడు ఏంటి మనకి కథ్ చేయమన్నారు. ఫస్ట్ ఏం చెప్పారు? అకారాంత ధాతువైతే దానికి పరంలో ఆర్ధధాతుక ప్రత్యయం ఉంటే ఏం చేయమన్నారు? అకారానికి అకార లోపం. లోపం లోపం. చెప్పమన్నారు. సో ఇప్పుడు మనకి ఏ 10 గణాలలో చూసుకున్నా, ఏ ధాతువు చూసుకున్నా అకారంతో మొదలైన ధాతువు ఉంటే ఏం చేస్తాం మనం ఇక్కడ? లోపం చేస్తాం. లోపం చేస్తాం. కానీ ఆర్ధధాతుక ప్రత్యయం ఆర్ధధాతుక పక్కన ప్రత్యయం, అవునా? ఆర్ధధాతుక ప్రత్యయం ఆర్ధాతుక పరంలో ప్రత్యయం ఉంటే పరంగా ఉన్నప్పుడు కరెక్ట్. ఉమ్, ఓకేనా? అది ఇప్పుడు అప్పుడు కొత్త రూల్ చెప్పారు. అంగంలోని అకారానికి లోపం. ఆ, ఇంకో ఇది కొత్త రూల్ అనమాట. ఇంతకుముందు ఏమని చెప్పారు? ఆర్ధాత్మం ఉంటే గుణవృద్ధులు నిషేధం అన్నారు. ఇక్కడ కొత్త రూల్ చెప్పారు. ఇక్కడ ఏంటిది? అక్కడ అలా ఉన్నప్పుడు ఇలా చేయాలి అని. ఓకేనా? మనకి ఇక్కడ ధాతువులు మీరు తప్పు చెప్తున్నారండి కొత్తది అనంత్ కాదు, గారు. పాతది. ఆర్ధాతుకు ఉంటే నిషేధం కాదు, గిత్తు అయినప్పుడు, గిత్తు ఆ, అయినప్పుడు నిషేధం. అది ఓహో, అంటే సార్వధాతుకం ఉన్నప్పుడే అవుతుంది అది. ఓకే, ఉమ్, అదే అర్ధధాతుకం ఉంటే నిషేధం కాదు. కాదు. ఉమ్. అవును. అది గిత్తైనప్పుడే, గిత్తులు ఉన్నప్పుడే నిషేధం. ఒకసారి వినండి ఇది. నిషేధం వస్తుంది. ఏం చెప్తున్నానంటే మనం ఇప్పటి వరకు ఏం చూసాము? మన ఎవరు అనంత్ గారు. చెప్పండి. సో ఇప్పుడు మనకి పఠ అనేది ధాతువు, అవునా? సో అది ఓకే. చేస్తే ఏమైంది? పఠ్ ఇలా వచ్చింది. ఇప్పటి వరకు ధాతువులన్నీ ఇలాంటివే చూసుకున్నాం మనం, అవునా? అవును. మీకు ఎప్పుడు కూడా ఇలా వచ్చినటువంటిది కనిపించలేదు, అంటే అవి చేయలేదు. ఫస్ట్ స్టార్టింగ్ లో చేసినాం, మీరు అప్పుడు లేరు. అవును. ఓకే, సో కాబట్టి మీకు తెలియదు ఓకే. అదనమాట కదా. ఓకే. ఇప్పుడు ఏంటి? దీంట్లో ఆల్రెడీ ఉన్నదాన్ని లోపం చేస్తున్నాం. ఇంతకు ముందు ఏమైంది? ఉపదేశ జనునాసిక ఇత్తు ద్వారా లోపమైనవి అవి ఉమ్, కదా. ఉమ్. కానీ ఇక్కడ లేదు. అప్పుడు ఏం చేస్తాము? ఒక సూత్రం ద్వారా లోపం చేసుకున్నాం. ఓకే. అర్థమైందా? ఓకే. ఏ అమ్మా, సూత్రం కొన్ని అది? ఉచ్చారణార్థం లోపం అతో చేస్తున్నాం లోప కదా. అతో లోప అతోలోపః. ఇక్కడ చెప్పింది మనకి ఇది చేద్దాం అనమాట. ఓకే, సరే. అతోలోప ఉచ్చారణార్థం కాదు ఇక్కడ. ఓకే. ఆ, అతోలోపః ద్వారా లోపమైంది. ఉమ్, ఓకే, సో ఇప్పుడు ఏమైంది? కథి వచ్చింది. కథి వచ్చిందంటే ఏమి రూపం వచ్చింది? నిజంత రూపం వచ్చింది. నిజంత నిజంత రూపం రూపం. దేంట్లో? చురాది గణములో, అవునా? ఉమ్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఒక ధాతువు ఏర్పడింది. ఆ ధాతువుకి మనం ఏం చేస్తాం? మళ్ళీ లట్టు తీసుకొస్తాం, అవునా? లట్టు చేస్తే లట్టు, తర్వాత లోటు చేస్తే లోటు చేద్దాం ఇప్పుడు. ఓకేనా? సో లోటులో గుర్తున్నాయా? ఇక్కడ భయపడుతున్నా అమ్మా, ఇక్కడ ఒక ప్రశ్న. సనాద్యంత దాతవహ అని ఒక సూత్రం రాసుకుని దానికి దాసంజ్ఞ ఇస్తున్నాము. అలాగే ఇక్కడ కూడా ఏమన్నా నిజంతానికి కూడా దాసంజ్ఞ ఇవ్వడానికి ఏమైనా సూత్రం ఉందా? నిజంతానికి మామూలుగా సంప్రత్యం కలిపినప్పుడు దానికి సనాద్యంత దాతవహ అని అప్పుడు దాసంజ్ఞ వస్తుంది నిత్య దానికి. ఉంది కదండి. నిత్యతోనే ధాతువు అదేంటి మనకి కొత్త ధాతువు వస్తుంది కదా. దీనికి కూడా ఒక సూత్రం ఏమైనా ఉందా అని అంటున్నా. అదేనండి, నిత్యతోనే సత్యాపపాశ వీణాది ఉంది కదా. ఓహో, దాంతో వచ్చినట్ట. ఓకే. సో ఇప్పుడు ఓకే. ధాతువు ఏర్పడింది అని అంటున్నారు కాబట్టి ఇక్కడ కొత్త ధాతువు ఏర్పడడానికి అది. సరే. ఇక్కడ ధాతువు ఏర్పడింది, అందుకనే ఆర్ధధాతుకం వచ్చింది దానికి కదా. అవునా? ఫస్ట్ ధాతువే అది. ఎట్లా? భూవాదయో ధాతవ నుంచే వచ్చింది మనకు. ఓకే, ఆర్ధాతుకం ఏంటి? అర్థం కాలేదు. ఇప్పుడు నిత్య అనేది ఆర్ధధాతుక ప్రత్యయం అది. ప్రత్యయం అది. అంతే. అంతే. భూవాదయో ధాతవ నుంచే ధాతు సంధ్య వచ్చేసింది అక్కడ. ఓకే, ఆ ధాతు సంధ్య వచ్చింది. నిత్యకి ఏం అర్థం లేదన్నాం, అందుకే అర్థమైంది. స్వార్థంలో తీసుకున్నప్పుడు ఏం అర్థం లేదు అది. ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు కథి ప్లస్ శోభనాద్రి లో గారు శోభనాద్రి గారు అడిగింది ఏంటంటే, ఇప్పుడు సన్ తెచ్చుకున్నాం అనుకోండి. అదే చెప్పాను. అర్థమైందా లేదా మీకు? శోభనాద్రి గారు, మీకు అర్థమైందా నేను చెప్పిన విషయం? అర్థమైందమ్మా. అదే, అది ధాతువే. ధాతువు లేకపోతేనేమో మనము వేరే దానికి తీసుకొచ్చిన తర్వాత ధాతు సంజ్ఞ వస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఇది ధాతువే, కానీ
ఏంటిది దాని స్వార్థంలో చేస్తున్నాం అంతే. స్వార్థం అంటే ఏంటి, ఇక్కడ ఏం అర్థంలో తేడా లేదు, అర్థమైందా? ఉమ్, కాబట్టి ఇంకా ఉమ్, వేరేది అవసరము లేదనమాట. ఓకే అమ్మ. ఎప్పుడైతే సనాద్యంత ధాతువు అన్నామో అక్కడ ఆ ధాతువులో అర్థం అయ్యింది, వేరే అర్థంతో వచ్చింది అది, అందుకని మళ్ళీ ఉమ్, అక్కడ నుంచి ధాతువు అని చెప్పుకున్నాం, వేరే ధాతువు అని. ఉమ్, అర్థమైందా? దానికి కూడా ప్రారంభంలో భువాదే దాతావహ అది కానీ సన్ వచ్చిన తర్వాత సనాద్యంత దాతావహ అని మళ్ళీ అదేనండి, ఆ కొత్త సన్ సన్యాసం. వచ్చింది ఒక వేరే అర్థంతో వచ్చింది కాబట్టి అలా దానికి పేరు పెట్టుకున్నాము. ఆ, ఇక్కడ అది వేరే అర్థంతో రకరకాల రాలేదు. అర్థంలో వస్తుంది. ఆ, మళ్ళీ మళ్ళీ చేసే అర్థంలో ఒకటి, ఆ, ఇష్టంతో చేసేప్పుడు సన్ ప్రత్యయం అని, ఉమ్. యంగ్ ప్రత్యయం రావాలన్నప్పుడేమో మళ్ళీ మళ్ళీ చేసే అర్థంలో, అలాగా రకరకాల అర్థాల్లో వస్తున్నాయి అక్కడ అవి. ఒక్క నిమిషం ఆగండి. సో ఇక్కడ ఏమి అర్థంతో రాలేదు కదా, అర్థంతో కాబట్టి రాలేదు ఇప్పుడు. కాబట్టి అదంతే ఉంటది, ఇంకా దానికి మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఓకే అమ్మ. అదే. ఓకే, కథి ప్లస్ లోట్. ఇప్పుడు లోట్ అయ్యింది, లోట్ అనగానే మనం ఏం తీసుకొస్తాము, కర్తరి ప్రయోగము, అవునా? ఇప్పుడు లోట్ అంటే అర్థమైపోయింది, లకారం. లకారం అనగానే మళ్ళీ అది పరస్మై పదం అని చెప్పుకుంటాము. తర్వాత పరస్మై పదం అయిన తర్వాత దాంట్లో మిగిలినది ఇది అని చెప్పాలి కాబట్టి శేషాత్ కర్తరి పరస్మై పదం. ఆ తర్వాత ఏమైంది, కర్తరి వస్తుంది కాబట్టి షెప్ రావాలి. షెప్ రావాలి. తర్వాత షెప్ తర్వాత శబ్ద తిప్పు తిప్పు కత్తి. తిప్పు తిప్పు వచ్చింది. ఆ తర్వాత ఏమైంది, కథి. ఈ షెప్ అనేది ఏంటిది, తప్పు అనేది వికరణ ఆకారం, ప్రత్యయం. ఆమిగి. వికరణ ప్రత్యయం ఆమిగి. ఆ మిగులుతుంది. షెప్ అనేది ఏరుహుతోని లోట్ లకారం కాబట్టి తూ రావాలి. సో షెప్ అనేది ఏంటిది అని అడిగాను నేను. అది తప్పు వికరణ అనేది ప్రత్యయం. వికరణ ప్రత్యయం కదా. ఒక్క నిమిషం షెప్ అనేది సారధాతుకం. ఏంటిది ఇంకా, అది తృప్తైనది, తృప్తైన సార్వధాతుక ప్రత్యయము, ప్రత్యయం. సార్వధాతుక ప్రత్యయము. వికరణ ప్రత్యయము. ఇంకా ఘన వికరణ. ఇంకా పిత్తు కాబట్టి ఏం కావాలి, పిత్ ప్రత్యయం. గుణం గుణం కావాలి. కావాలి. గుణం కావాలి. అప్పుడు ఏమవుతుంది అది, కథికి కథే కథే. ఏ కారం కథే అవుతుంది. తర్వాత ఇక్కడ తూ కనిపిస్తుంది, చెప్పండి అదేంటి, ఏరుహు ఏరుహు ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు, లోట్ లకారం చేస్తున్నామండి. ఇకారానికి ఉకారం రావాలి. అయిపోయింది. ఇంకా ఇకారానికి ఉకారం రావాలి అనేది దేంట్లో, దాంట్లోనే. లోట్ లకారం. తర్వాత ఇంకొకటి ఉంది కదా, అది సూత్రం మేరుహునా ఏమా? ఇంకో దాంట్లో అవును. ఆశిష్ట ఏరుహు అర్థంలో, ఏరుహు ఇంకో అర్థంలో. ఏరుహు. తుహ్యో తాతంగ ఆశిష్యన్య తరస్యాం. అంటే ఇప్పుడు ఏం రావాలి, తాతంగ్, అవునా? తాతంగ. తర్వాత ఇంకా ఇప్పుడు ఏ ఉంది, ఆ ఉంది, ఏంటది, ఏచోవయ వాత, ఏచోయ వాయ. సో ఇప్పుడు ఏమైంది, కథయ్య. అయ్య నుంచి ఈ ఆ కూడా కలిపేస్తే కథయ. తాతంగులో ఏం మిగిలింది, తాత్. తాత్. ఇక్కడ అకారం ఏమైంది, తాలో ఉన్న తల ఉన్న తాకి. ఉచ్చారణార్థం పోయింది, ఉత్తమం. అవును. సో ఇప్పుడు అదేమైంది, కథయి కథయ తాత్. కథయ చూడండి మనం ఎంత శ్రమ పడ్డాము, అది ఇప్పుడు ఇక్కడ మనకి అవసరమైందా లేదా, శ్రమ పడ్డామని అక్కడే ఆపేసుకుంటే ఇక్కడ ఇది కూడా వచ్చేది కాదు కదా. అక్కడ అవును. శ్రమ పడ్డాం కాబట్టి ఇక్కడ ఎంత సునాయాసంగా మీరు చెప్పేసిండ్రు, అవును. అవునా? రండి. సో కథయ తాత అంటే ఏంటి, సమయ అవసానం ఆసన్నం. కథయ తాత అంటే ఏంటి, కథయత కథయతాత్. అంటే చెప్పాలి ఆశీష్ అంటే అంటే చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఆశీషార్థములో ఉందా మీది? అవును. చెప్పాలి. కథయతాత్ అంటే ఆశీష్ అర్థము, కథయతు అంటే విధి అర్థము. తనే చెప్పాలి, అవునా? స్వయంగా తనే చెప్పాలన్నమాట. అని అంటే ఇప్పుడు మీరు ఆకలి వారు చెప్పాలన్నా చెప్పండి, మీరే చెప్పండి, ఇది మేము చెప్పాలి. అదే కథయతు ఇక్కడ చెప్పాలి స్వార్థంలో. అన్నాము, ఆశీస్సులో చెప్పాం అలా కాబట్టి కాదు. చెప్పాలి తనే గాక. చెప్పాలి అంటే శిష్యులు చెప్పకూడదు అని అర్థం. అంటే అతనే చెప్పడానికి శక్తి భగవంతుడు ప్రసాదించు గాక. అదే అర్థం. తనే చెప్పాలి గాక అంటే ఏంటిది, అతడే చెప్పడానికి
భగవంతుడు శక్తిని భగవంతుడు శక్తి ప్రసాదించుగాక. ఇచ్చుగాక. వాక్యం చెప్పండి ఇక. అంటే ఆశీర్వాదం చేస్తున్నాం అన్నమాట. వాక్యం చెప్పండి. డాక్టర్ పడమ ఇదే ఇప్పుడు మనం చెప్పుకున్న వాక్యమే చెప్పండి. మూర్తి మహోదయ వ్యాకరణం కథయతాత్. మూర్తి మహోదయులు వ్యాకరణం మూర్తి కవితా మహోదయాన్ని పెట్టేస్తే అయిపోతుంది మనకి. శోభనాద్రి చెప్తారు మహోదయ కదా, మనం ఆశీర్వాదం చేయాల్సింది రాని వాళ్ళకి వచ్చి కదా. మూర్తి మహోదయులు. కవిత గారు ఉమ్, కవిత గారు ఒక్క నిమిషం. శోభనాద్రి మహోదయ కథ కథయతాత్. ఆ కథ అనంతరం. అదే. సో మూర్తి మహోదయులు తొందర చెప్పేసండి ఇది. వ్యాకరణం వ్యాకరణం. తెలుగులోనా? ఓకే. వ్యాకరణము తానే చెప్పాలి గాక. తానే తనే చెప్పాలి. కథయతాత్ అంటే చెప్పాలి, తనే చెప్పాలి. మూర్తి మహోదయం వచ్చేసింది అక్కడ, తనే అనే వచ్చేసింది అక్కడ. ఇంకా సరే, చెప్పాలి గాక. వ్యాకరణమును చెప్పాలి గాక. ఇప్పుడు వద అని చెప్పామనుకోండి, అది ఏ గణం? అది బాధిగణం. సో బాధిగణం ఇక్కడ పనిచేస్తుందా? పనిచేయదు. సో మరి ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఇక్కడ తనే చెప్పాలి కాక అని రాస్తేనే మనకి క్లారిటీ ఉంటుంది కదా. అదే వదటు అని వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? అదనమాట. చెప్పండి అమ్మా. మూర్తి మహోదయ వ్యాకరణం కథయతాత్. 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 మహోదయ కథయతాత్. వ్యాకరణం కథయతాత్. వ్యాకరణం ఏంటమ్మా? కథయతాత్. 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 ఓకే. సో శాంతి అనంతరం. ఒక్క నిమిషం ఆగండి. తాత్ కనిపిస్తుంది, ఏం చేయాలి? మొదటి అక్షరం మొదటి అక్షరం కనిపించింది అంటే మూడుగా చేయాలి. మూడు మొదటి చేయాలంటే ఏం సూత్రము? వావసానే. మూడుని మొదటిగా చేయాలంటే ఏంటిది? చెయ్యాలి అంటే ఏంటిది? వావసానే. ఓకే. 1 3 చేయాలంటే జలాం చేసామా? అంతే అండి, సూపర్. జలనం చేసాం అంతే. వావసానే. వా అవసానే అండి. మళ్ళీ ఫైనల్ గా రూపం ఏమొచ్చింది? వావసానే ద్వారా కథయతాత్ వచ్చేసింది. అర్థమైందా? 8 4 56. ఇది నేను వినలేదమ్మా, మళ్ళీ ఒకసారి చెప్పరా? మునిగారు చెప్తారు ఇప్పుడు. చెప్పండి మునిగారు. ఇప్పుడు 1 3 చేయాలంటే జలం చేసా అంతే. 3ని 1 చేయాలంటే వావసానే. అంతే. ఈ 2. ఇప్పుడు మనకి ఇది ఎందుకు వచ్చింది? ఇక్కడ తాత్తులో ఏముంది? సకారం. 1 ఉంది. 1 ఉంది అంటే ఏం కావాలి? 3 కావాలి. దేని ప్రకారం? జలాం. సో ఇప్పుడు మరి 3 అయిపోయింది. 3 తర్వాత 1 కావాలంటే ఏం చేయాలి? వావసానే. మళ్ళీ మామూలు యథాతథం వచ్చింది మళ్ళీ. అంతే. యథారూపం. అంతే. ఇక్కడ అక్కడ ఆగేయాలన్నమాట. మళ్ళీ దాన్ని కంటిన్యూషన్ అదే చేసుకుంటూ పోతే ఇంక మనం ఎప్పుడు ఎండ్ గామిగా. ఒకటిని 3 3ని 1 చేసుకుంటూ పోవచ్చు. ముందా చెట్టు ముందా అనే కాడికి వస్తుంది. ఇది కొంచెం ఎక్కువైందని చెప్పేసి అది తింటా ఉంటది. ఇంకా మళ్ళీ నేను సమానం ఇవ్వలేదని మళ్ళీ తింటూ ఉంటది. ఏంటది? పిల్లి 2 కోతుల కథ. 2 కోతుల కథ. ఆ విధంగా అయిపోతుంది. మొత్తం రొట్టెలు అయిపోతే గానీ జ్ఞానం జరగదు. అదే శాంతి పాఠం చెప్పండి.
ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. రేపు అందరూ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు వరాలు నమస్తే కథ అండి. చెప్పండి మరి శోభనాద్రి గారు, కథ చెప్పండి. శోభనాథ్ గారు మీ ప్రశ్న ఏమైంది?